హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా భారత రాజ్యాంగం ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? జవాబు 9th December 1946. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? జవాబు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు? జవాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, భారత రాజ్యాంగం రూపొందడానికి పట్టిన కాలం ఎంత? జవాబు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? జవాబు 26th November 1949. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు 26 November. నెక్స్ట్, భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జవాబు 26 January 1950. నెక్స్ట్, మూల రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? జవాబు 395 ప్రకరణలు. నెక్స్ట్, మూల రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? జవాబు 8 షెడ్యూల్స్. నెక్స్ట్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? జవాబు 12 షెడ్యూల్స్. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? జవాబు అమెరికా. నెక్స్ట్, రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం అని ప్రవేశికను అన్నది ఎవరు? జవాబు ఠాకూర్ దాస్ భార్గవ్. నెక్స్ట్, ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? జవాబు ఒకే ఒక్కసారి. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సమాజవాద, లౌకిక, సమగ్రత పదాలను చేర్చారు? జవాబు 42వ రాజ్యాంగ సవరణ 1976. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి తీసుకున్నారు? జవాబు అమెరికా. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? జవాబు 3వ భాగం. నెక్స్ట్, మూల రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండేవి? జవాబు 7 ప్రాథమిక హక్కులు. నెక్స్ట్, ప్రస్తుతం భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? జవాబు 6 ప్రాథమిక హక్కులు. నెక్స్ట్, ఏ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? జవాబు ఆస్తి హక్కు. నెక్స్ట్, ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? జవాబు 44వ రాజ్యాంగ సవరణ 1978. నెక్స్ట్, ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ రకమైన హక్కు? జవాబు చట్టపరమైన హక్కు, ఆర్టికల్ 300A. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ను రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని అంబేద్కర్ అభివర్ణించారు? జవాబు ఆర్టికల్ 32. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 14. నెక్స్ట్, అంటరానితనం నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 17. నెక్స్ట్, బిరుదుల నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 18. నెక్స్ట్, జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 21. నెక్స్ట్, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 21A. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? జవాబు 2010 April 1. నెక్స్ట్, బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 24. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఎన్ని రకాల రిట్లను జారీ చేస్తుంది? జవాబు 5 రకాలు. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? జవాబు ఐర్లాండ్. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? జవాబు 4వ భాగం. నెక్స్ట్, గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 40. నెక్స్ట్, దేశమంతటా ఒకే రకమైన పౌర స్మృతి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 44.
నెక్స్ట్, ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? జవాబు రష్యా. నెక్స్ట్, ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు? జవాబు స్వరణ్ సింగ్ కమిటీ. నెక్స్ట్, ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? జవాబు 42వ రాజ్యాంగ సవరణ 1976. నెక్స్ట్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? జవాబు 11 ప్రాథమిక విధులు. నెక్స్ట్, భారత ప్రథమ పౌరుడు ఎవరు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు ఎవరికి ఉంటాయి? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, రాష్ట్రపతి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? జవాబు 35 సంవత్సరాలు. నెక్స్ట్, రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. నెక్స్ట్, భారత ముక్కోనపు దళాల అధిపతి ఎవరు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు? జవాబు ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతిని ఏమంటారు? జవాబు మహాభియోగ తీర్మానం. నెక్స్ట్, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 61. నెక్స్ట్, లోక్సభ మరియు రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? జవాబు లోక్సభ స్పీకర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.